IPL 2026లో గుజరాత్ బోని కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఆఖరి వరకు నువ్వనైనా అన్నట్టు సాగిన ఉత్కంఠ పోరులో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమి పాలైంది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయించిన 20 ఓవర్స్లో 8 వికెట్లు కోల్పోయి 209 రన్స్ చేసింది. చివరి 2 ఓవర్స్లో ఢిల్లీ విజయానికి 36 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో సిరాజ్ చేసిన 19 ఓవర్లో ఢిల్లీ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఏకంగా 23 రన్స్ చేశాడు. దీంతో ఒక్కసారి మ్యాచ్ మొత్తం ఢిల్లీ వైపు తిరిగిపోయింది. ఆఖరి ఓవర్లో ఢిల్లీ విజయ సమీకరణం 13 పరుగులుగా మారింది. చివరి ఓవర్ వేసే బాధ్యతను గుజరాత్ కెప్టెన్ ప్రసిద్ధ కృష్ణకు అప్పగించారు. అయితే తొలి బంతిని విప్రస్ నిగమ్ బౌండరీగా మలిచారు. తర్వాత బంతికి నిగమ్ అవుట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ విజయ సమీకరణం 4 బంతుల్లో 9 పరుగులుగా మారింది. మూడో బంతికి కుల్దీప్ సింగిల్ తీసి మిల్లర్ కు స్ట్రైక్ ఇచ్చాడు. 4గో బంతిని మిల్లర్ సిక్సర్ గా మలిచారు. దీంతో 2 బంతుల్లో ఢిల్లీకి 2 పరుగులు అవసరమయ్యాయి. మిల్లర్ క్రీజ్ లో ఉండడంతో ఢిల్లీ ఈజీగా గెలుస్తుందని ఫ్యాన్స్ భావించారు. 5వ బంతికి సింగిల్ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మిల్లర్ తిరస్కరించారు. స్ట్రైక్ తన వద్ద అంటిపెట్టుకున్నారు. కానీ అయితే ఆఖరి బంతిని ప్రసిద్ధ అద్భుతమైన బౌన్సర్ గా సంధించడంతో మిల్లర్ కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు. మిల్లర్ రన్ కోసం పరిగెత్తగా జోష్ బట్లర్ సూపర్ త్రోతో స్ట్రైకర్ ఎండ్ వైపు స్టంప్స్ ను కొట్టేశాడు. దీంతో ఢిల్లీ ఒక్క పరుగు తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఒకవేళ 5వ బంతికి మిల్లర్ సింగిల్ తీసి ఉంటే మ్యాచ్ టై అయి ఉండేది. ఇక ఢిల్లీ ఇన్నింగ్స్ లో మిల్లర్ తో పాటు ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ 52 బంతుల్లో 11 ఫోర్లు 4 సిక్స్లతో 92 పరుగులు చేశాడు. అయినప్పటికీ ఢిల్లీ ఓడిపోవడంతో రాహుల్ మిల్లర్ ఇన్నింగ్స్ ను వృథా అయిపోయాయి. గుజరాత్ బౌలర్స్ లో రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా ప్రసిద్ధ కృష్ణ 2, సిరాజ్ ఓ వికెట్ సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణయించిన 20 ఓవర్స్ లో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్స్ లో శుభ్మన్ గిల్ 70 రన్స్, జోష్ బట్లర్ 52, వాషింగ్టన్ సుందర్ 55 హాఫ్ సెంచరీస్తో సత్తా చూపించారు. ఢిల్లీ బౌలర్స్ లో ముఖేష్ కుమార్ 2, యంగిడి, కుల్దీప్ యాదవ్ తలా వికెట్ సాధించారు.